ఛానల్ నేను మీ ఈశ్వరి ఈ రోజు లాగ్ లో నేను విష్లింగ్ గురించి చెప్పబోతున్నానండి. విష్లింగ్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా వల్ల మనం మనీ గెయిన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఫుల్ గా క్లారిటీగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం గా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ముందు నేను వీడియోలు పెట్టిన నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి. నా వీడియోస్ అన్ని మీరు మిస్ చేయకుండా చూడవచ్చు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు విష్లింగ్ అంటే ఏంటనేది నేను మీకు క్లారిటీగా చెప్తానండి. అసలు విష్లింగ్ అనేది విష్లింగ్ క్రియేటర్కిను బ్రాండ్ అంబాసిడర్కి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ నుంచి ఒక వస్తువుని అనేది కొంటే దాన్ని మనం పర్చేజ్ చేసి దాని రివ్యూస్ అనేవి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానివల్ల మనం ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి. మనీని అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. సో అది విష్లింగ్ వల్ల ఉపయోగం అండి. ఇప్పుడు సపోజ్కి ఇప్పుడు మీషో ఉంది, మీషోలోని మనం చాలామంది మీషో నుంచి చాలామంది ప్రొడక్ట్స్ అనేవి కొంటారు. సో ఆ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడం కాకుండా ఆ ప్రొడక్ట్స్ మనం కొనుక్కొని అది వేసుకొని దాని గురించి మనం రివ్యూస్ అనేవి ఇస్తే, అంటే ఇదే డ్రెస్ ఉంది, ఇది నేను మీషోలో తీసుకున్నాను, ఈ డ్రెస్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, తక్కువ బడ్జెట్లోనే మనకు వస్తుంది అని చెప్పి మనం ఒక వీడియో తీసి దాన్ని మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లేక టెలిగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చాలామంది చూసి దాన్ని నచ్చితే దాన్ని పర్చేస్ కానీ చేస్తే ఆ లింక్ అనేది మనం తీసుకెళ్ళి విష్లింక్లో పెట్టామనుకోండి, ఆ విష్లింక్లో పెడితే ఆ విష్లింక్ ద్వారా చాలామంది ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటారు. అలా కొనుక్కోవడం వల్ల మీషో వాడు అనేవి మనకు 10% కమిషన్ అనేది ఇస్తాడు. అలాగే విష్లింక్ వాడు కూడా 0.5% అనేది మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి. ఈ విధంగా విష్లింక్కి క్రియేటర్స్కి మధ్యన బ్రాండ్ అంబాసిడర్గా ఈ విష్లింక్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ విష్లింక్ని చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. అది ఎలాగనేది మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మీకు సోషల్ మీడియాలోని ఛానల్స్ అనేవి యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ లేక టెలిగ్రామ్ కానీ ఉండాలండి. మీకు యూట్యూబ్లోనే అయితే ఫాలోవర్స్ ఉండాలి, అలాగే టెలిగ్రామ్లోనే కూడా ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్ ఉండాలంటే అది ఎంతెంత మంది ఉండాలనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. యూట్యూబ్లోనైతే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలండి. యూట్యూబ్లోని టెలిగ్రామ్లోనైతే 10,000 ఫాలోవర్స్ అయితే మాత్రం కంపల్సరిగా ఉండాలి. అది ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు గురించి రివ్యూస్ చెప్పేటప్పుడు దాని రివ్యూస్ చెప్పి పోస్ట్ చేసేటప్పుడు దాన్ని చూడడానికి కానీ దాన్ని పర్చేస్ చేసుకోవడానికి కానీ మీకుంటూ కొంతమంది ఫాలోవర్స్ అయితే ఉండాలి కదండి. సో అందుకని చెప్పేసి విష్లింక్ వాడు ఈ రూల్స్ అనేవి పెట్టారండి. సో అంతే, ఈ విష్లింక్కి మీకు యూట్యూబ్లో కానీ లేక టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలోవర్స్ కానీ ఉన్నారంటే మీరు కంపల్సరీగా విష్లింక్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు లింక్స్ అనేవి పెట్టుకొని మీరు ఇన్కమ్ అనేది సోర్సెస్ అనేది తీసుకోవచ్చు. సో ఆ విధంగా విష్లింక్ అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు విష్లింక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలోని చెప్తానండి. అంతకన్నా ముందు మనం ఇప్పుడు సపోజ్ మీషో తీసుకున్నారు, మీషోలోని ఫస్ట్ మనం ఎలా చేయాలంటే రోజు మనం ఒక వస్తువును కొని దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేసామంటే మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఒక 30 days ఫస్ట్ మీషో తీసుకోండి. మీషో తీసుకొని మనం నా మనీతోనే నేను ఒక 30 days పాటు ప్రోడక్ట్ అనేవి పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి వాటి రివ్యూస్ అనేవి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేసిన తర్వాత నేను మీషో వాళ్ళకి అనేది ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఇలా 1 month నుంచి నేను ప్రతి ప్రోడక్ట్ కొనేసి వాటి రివ్యూస్ అనేవి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తున్నాను. వీటిని రిటర్న్ చేసేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందంట, అది ఎట్లా అని అడిగాను. సో నాకు మీకు అప్లికేషన్ అనేది వచ్చేసిందండి, మీరు ఆ ప్రోడక్ట్ని తిరిగి రిటర్న్ చేసేవచ్చు అని అన్నారు. సో ఆ విధంగా మనకి రిటర్న్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మీరు కొన్ని వెంటనే ఏదో కొనేసాను దాని గురించి రివ్యూస్ ఇచ్చాను వెంటనే రిటర్న్ చేసేస్తానంటే అవ్వదు. మనకి అప్లోజేషన్ అనే ఐడియా అనేది రావాలి, అకౌంట్ అనేది ఉండాలి. ఆ అకౌంట్ ఉంటేనే మనం ప్రతి ప్రోడక్ట్ని రివ్యూస్ అనేది
రివ్యూస్ ఇచ్చేసిన తర్వాత రిటర్న్ అనేది చేయాలి. అలా కాకపోతే మనం ప్రతి వస్తువు కొనేసి రివ్యూస్ ఇచ్చేసి దాన్ని వెంటనే రిటర్న్ చేస్తే మన అకౌంట్స్ అనేవి బ్లాక్ చేసేస్తారండి. మనం ఇంకా అందులోని కొనడానికంటూ ఏమి ఉండదు. సో ఫస్ట్ మనం మన డబ్బులతోనే మన ప్రోడక్ట్ కొని రివ్యూస్ ఇచ్చి మనకి అప్లికేషన్ ఐడి వచ్చిన తర్వాతే మనం ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ అనేది చేయాలి. సో నాకు ఎప్పుడైతే ఐడియా అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు కొని రివ్యూస్ అనేవి ఇచ్చిన తర్వాత నేను ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ అనేది చేసేస్తున్నానండి. ఇలాగే మీషో వాడు కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మిత్రా కానీ, స్నాప్డీల్ కానీ, నవ్య చాలా ఉన్నాయండి. ఇందులోని 14 యాప్స్ అనేవి ఉన్నాయి, బ్రాండ్స్ అనేవి. ఆ 14 యాప్స్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నేనైతే మాత్రం మిత్రా, ఫ్లిప్కార్ట్, మీషో నుంచి ప్రోడక్ట్లు కొనేసి రివ్యూస్ అనేవి ఇస్తున్నానండి. ఈ విధంగా మన ప్రతి బ్రాండ్ వాళ్ళు మనకు ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్క కమిషన్ అనేది ఇస్తారు. మీషో వాళ్ళు అయితే 0.5% అనేది ఇస్తారండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే 14% ఇస్తాడు. అలాగే మిత్రా వాళ్ళైతే 10 నుంచి 14% వరకు వస్తారండి. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క పర్సెంటేజ్ కమిషన్ అనేది ఇస్తారు. ఓన్లీ విష్లింక్ అనేది మనకు కమిషన్ ఒకటే ఇస్తుందండి. మనం వాటిని అమ్మాలంటే మాత్రం మనకు యూట్యూబ్ ఛానల్ కానీ, లేక టెలిగ్రామ్ ఛానల్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ ఉండాలి. ఆ ఛానల్లోనే మనం ఈ ప్రోడక్ట్ అనేవి సేల్స్ అనేవి చేయగలము. సో విష్లింక్ అనేది ఓన్లీ కమిషనే ఇస్తుంది. మనకి మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, మిత్రా నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సెల్లింగ్ అనేది ఉండాలంటే మాత్రం మనకి ఈ సోషల్ మీడియా ఛానల్స్ అయితే ఉండాలి కంపల్సరిగా. సో ఈ విధంగా మనం వాటిని పర్చేజ్ చేసి ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి. మనం ఒక వస్తువుని ప్రొడక్ట్ సేల్ చేసేటప్పుడు విష్లింక్ అయితే 0.5% ఇస్తే ఆ ప్రోడక్ట్ని మీషో వాళ్ళు మనం ఆ వస్తువుని వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు, సెల్లింగ్ చేసేటప్పుడు మనకి 10% కమిషన్ అనేది వస్తుందండి. ఆ వస్తువు మీద మనకు మీషో వాళ్ళు 10% ఇస్తారు. అది అప్లికేషన్ అయితే 10% అనేది మనకు వస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా 14% కమిషన్ అనేది మనకి ఇస్తారు. ఆ విధంగా కూడా మనం మనీ అనేది గెయిన్ చేయవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ విష్లింక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను స్క్రీన్ అనేది మీకు షేర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మన ఫోన్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ప్లే స్టోర్లోనికి అయితే వెళ్ళాలి. ప్లే స్టోర్లోనికి వెళ్ళి విష్లింక్ అని కొట్టాలండి. విష్లింక్ అని కొడితే విష్లింక్ షాపింగ్ అని ఉంటుంది, విష్లింక్ క్రియేటర్స్ అని ఉంటుంది. విష్లింక్ క్రియేటర్స్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. విష్లింక్ ఓపెన్ చేయగానే ఇలా హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. సో నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుందండి. మీరు విష్లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత గో కొడితే ఓటీపీ అనేది వస్తుందండి. ఓటీపీ ఇస్తే అప్పుడు మీకు ఇలా హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మన ప్రొఫైల్ పక్కన ఉన్న 3 డాట్స్ అనేది ఓపెన్ చేశానండి. 3 డాట్ ఓపెన్ చేస్తే ఇలా నా బయోడేటా అంతా ఇలా వస్తుంది. ఈశ్వరి విష్లింక్.com ఈశ్వరి అని ఉంది కదా. సో ఇది నా ప్రొఫైల్ అండి. ఇక్కడ మనం ఏది ఎలా ఓపెన్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరి ప్రొఫైల్ ఉంది కదా, విష్లింక్ ఎంగేజెస్ ఉన్నాయి కదా, ఇలాగ వస్తుంది. ఎంగేజెస్ అంటే ఇలా ఓపెన్ అవుతాయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము విష్లింక్లో మనం లింక్స్ అనేవి పెడతాం కదా, ఇక్కడ యాడింగ్ మై ఓన్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఓన్ కీవర్డ్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఉంది కదా లింకు, విష్లింకు, ప్రైజు, కాస్ట్, అవైలబులా ఇవన్నీ ఉన్నాయి కదా. ప్లీజ్ ఆర్డర్ అంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ప్లీజ్ లింక్ ఇవ్వండి అని అందరూ అడుగుతారు కదా. సో ఓవరాల్గా సోషల్ మీడియాలో ఎవరెవరు ఏ లింక్స్ అనేవి సెట్ చేసి అడుగుతారు అనేది ఇక్కడ కీవర్డ్స్ అనేవి మనం సెట్ చేసి పెట్టుకోవాలండి. ఎంగేజ్ కామెంట్స్ అని ఉన్నాయి కదా, ఇక ఎంగేజ్ కామెంట్స్, ఎంగేజెస్ అనేది మనం అవైలబుల్లోని పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఇలా మనం మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చేస్తే ఇక్కడ హోమ్ బటన్, షాపు, క్రియేటింగ్, బ్రాండ్, అనౌన్స్మెంట్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రాండెడ్స్ అండి. ఇవన్నీ ఏ బ్రాండ్ అయితే మనం చేస్తాం ఆ బ్రాండ్ మీద మనం క్లిక్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఎవరి ప్రొఫైల్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ నా బయోడేటా అనేది అంతా వస్తుందండి. విష్లింక్ ప్రొఫైల్ అనేది ఇది నాది. ఇగోండి ఈశ్వరి నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది. నా బయోడేటా అంతా ఇక్కడ ఉంటుందండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, యూట్యూబ్ ఐడి అనేది ఇవ్వండి. ఇవి మనల్లో ఫస్ట్ మీరు ఎలా అంటే
యూట్యూబ్ మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసి అక్కడ మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేము మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలండి. అలాగే యూట్యూబ్ది కూడా మీ యూట్యూబ్ యూజర్ నేము దాని పాస్వర్డ్ దాని లింక్ అనేది ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఇలాగ అప్లై చేస్తే ఇలాగ వస్తుంది. నెక్స్ట్ కిందకి వెళ్తే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలండి. ఇక్కడ మొత్తం మీ బ్యాంక్ నేము మీ యూజర్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీ పిన్ నెంబర్ అన్నీ అడుగుద్దండి. ప్రతిదీ అడుగుద్ది, ప్రతిదీ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం వెనక్కి వచ్చేస్తే ఎలా ఉంటుందండి. నెక్స్ట్ ఉంది కదా విస్లింగ్ లిస్ట్ అని. విస్లింగ్ లిస్ట్ ఇక్కడ మనకి ఎంత గేజ్ అవుతుంది అనేది ఉంటుంది. ఇగోండి నాకు జూన్ జూలైది ఇప్పుడు వరకు ఇన్కమ్ అయితే ఇంత వచ్చిందని చెప్పాను కదా 600. ఇదండి 600. ఇంకా నాకు ఇది పెండింగ్లో ఉందండి, కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే 40-50 డేస్ అనేది పడుతుంది. జూన్లో అనేది నాకు ఆగస్ట్లో వస్తుంది. సో అందుకే ఇది పెండింగ్లోనైతే ఉందండి. నెక్స్ట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇవి బ్రాండ్ వాళ్ళండి. అనౌన్స్మెంట్ ఏ రోజు మనకి ఎంతమంది కొన్నారనేది ఇలా మనకి చూపిస్తుంది. అనాలిసిస్ అనేవి ఇలా చూపిస్తుంది. ఏ రోజు ఎన్ని ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యేవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఈరోజు నాకు ఓన్లీ 1 క్లిక్ అనేది అయ్యింది. ఈ పోస్టులు అండి చూసారు కదా, డిలీట్స్ పోస్టులు కలెక్షన్స్ సింగిల్ ప్రోడక్ట్ అని ఉంది కదా, పోస్ట్ అనే దగ్గర మనం పోస్ట్ అనేది చేయాలండి. కానీ మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తారు కదా, ఆ పోస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అదే కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కలెక్షన్స్ అంటే ఏంటంటే మనం ఒకేసారి ఒక 5-6 డ్రెస్సులు ఒకేసారి పోస్ట్ చేయాలనుకోండి, 5-6 లింకులు ఒకేసారి పోస్ట్ చేయాలనేటప్పుడు మనం ఇలాగా ఆ లింక్ మీద క్లిక్ చేసి కలెక్షన్ దగ్గర మీద క్లిక్ చేసి మీరు ఏ కలెక్షన్ అనేది ఇస్తున్నారు. ఇదిగోండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అని చెప్పి పెట్టాను, టైటిల్ అనేది పెట్టేసి ఇక్కడ బ్లాక్ బీడ్స్ అనేది 4 లింక్స్ అనేది అప్లై చేశాను. ఇలా వస్తుందండి. ఇలాగానే కలెక్షన్స్ అనేవి ఇలా ఉంటుంది. సింగిల్ ప్రోడక్ట్ లింకే మీరు ఇక్కడ పోస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్క పోస్ట్ అనేది మనం చేయాలండి. ఇప్పటి వరకు నేను 121 పోస్టులు అయితే చేశాను, 121 పోస్టులు అయితే చేశాను కదా. ఇవన్నీ పోస్టులు అండి, ఇలా వస్తున్నాయి. ఈ పోస్ట్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0 క్లిక్ అని ఉంది కదా, అలా కాకుండా ఇదిగోండి ఇక్కడ 3 క్లిక్స్ అని ఉంది కదా ఈ శారీ మీద. ఎవరైనా క్లిక్ చేస్తే మనకు అక్కడ క్లిక్ అనేవి చూపిస్తాయండి. ఇలాగనే ఉంటుంది. ఇవన్నీ మనము పోస్టింగ్లోనే షాపింగ్లోనే అనేది చూసుకోవాలండి. మనం ఎన్ని పోస్ట్ చేసాం ఏంటి అనేది చేసుకోవాలి. మనం లింక్ అనేది క్రియేట్ చేయాలంటే క్రియేట్ ప్లస్ సింబల్ మీద అనేది క్లిక్ చేసి మన ప్రోడక్ట్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు అది ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, ప్లస్ సింబల్ మీద అనేది క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. మీరు ఇన్స్టాగ్రామ్లోనా యూట్యూబ్లోనా లేకపోతే కలెక్షన్స్లోనే సింగిల్ ప్రోడక్ట్ పోస్ట్ చేస్తున్నారని అడుగుతుంది. నేనైతే ఇప్పుడు సింగిల్ ప్రోడక్ట్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సింగిల్ ప్రోడక్ట్ మీద అనేది క్లిక్ చేశానండి. సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ లింక్ అని వస్తుంది కదా, క్రియేట్ సింగిల్ క్లిక్ అవుతే ఇక్కడ పేస్ట్ యువర్ ప్రోడక్ట్ లింక్ అని అడుగుతుంది కదండి, దాని మీద ఇప్పుడు మనం క్లిక్ చేయాలండి. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను మీషోలో ఉన్న ప్రోడక్ట్ అనే లింక్ అనేది ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను. అందుకే నేను మీషో యాప్ అనేది క్లిక్ చేశానండి. మీషో యాప్ అనేది క్లిక్ చేసి మనకు అందులో మనం ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నామో చెక్ చేసుకొని ఇప్పుడు ఆ ప్రోడక్ట్ లింక్ అనేది మనం అక్కడ అప్లై చేయాలండి. ఇప్పుడు నేను ఈ శారీని అనేది కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ శారీ మీద క్లిక్ చేశానండి. ఆ శారీ మీద క్లిక్ చేసి షేర్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేస్తే లింక్స్ అనేవి వస్తుంది. మనం ఆ లింక్ ఎక్కడ కాపీ చేయాలనేది ఇక్కడ అడుగుతుంది. కాపీ అవుతుందండి. కాపీ అయిన లింక్ని మనం ఇక్కడ వచ్చి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్లేస్ట్కి వచ్చి క్రియేట్ విష్ లింక్ అని కొట్టేయాలండి. క్రియేట్ విష్ లింక్ అని కొట్టిస్తే ఇగోండి మనకి ప్రోడక్ట్ క్రియేటివ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ లింక్ని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. నేను ఇంకో శ్రీ సాయి కలెక్షన్స్లో అనేది షేర్ చేస్తున్నాను. ఇది నా కలెక్షన్స్ అండి. శ్రీ సాయిలో కలెక్షన్స్లో నేను షేర్ చేశాను. ఇప్పుడు ఆ లింక్ అనేది ఇక్కడికి వచ్చేస్తుందండి. దీన్ని ఇప్పుడు నేను సెండ్ చేస్తాను. ఇదిగోండి సెండింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఆ లింక్ మీద క్లిక్ చేయాలండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ ఓపెన్ లింక్ అని అడుగుతుందండి. మీరు కాపీ లింక్ అయితే కాపీ చేసుకోవచ్చు, ఓపెన్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ లింక్ అని క్లిక్ చేశాను. ఓపెన్ లింక్ అని క్లిక్ చేయగానే నాకు ఇలాగ శారీ అనేది ఓపెన్ అయిపోతుందండి మీషోలోని. ఇప్పుడు మనం దాన్ని కొనాలనుకుంటే మనం ఇప్పుడు దాన్ని బై చేయాలండి. సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం బై చేస్తున్నాను.
బై చేసిన రిటర్న్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం తిరిగి దాన్ని రిటర్న్ చేస్తాం కాబట్టి నేను రిటర్న్ ప్రాసెస్ అనేది పెట్టాను. ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్లోనే పెట్టుకున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ అని అడుగుతుందండి. నేను ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అనేది పెడుతున్నాను. సో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది కదండి. ఇలా మనకి కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనము విష్ లింక్లోకి వెళ్ళి మనకి ఎంత కమిషన్ వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి రీసెర్చ్ చేస్తున్నానండి. రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కమిషన్ అనేది హోమ్ స్క్రీన్లో చూపిస్తుందండి. ఇగోండి ఆర్డర్ కన్ఫర్మ్ టుడే అని వచ్చింది కదా, ఇక్కడ నాకు 2 రూపీస్ అనేది ఈరోజు ఆర్డర్ మీద వచ్చిందండి. ఈ విధంగా విష్ లింక్ అనేది మనకు కమిషన్ అనేది ఇస్తుందండి. మీకు ఈ వీడియో ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మీకు అర్థమైనంత వరకు బాగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ అండి ఇక్కడ బ్యాండెడ్స్ ఉంది కదా, ఇవేనండి బ్యాండెడ్స్ అంటే ఇవే. ఇప్పుడు ఏదైనా మన వీడియో అనేది వైరల్ అయ్యింది అనుకోండి, సపోజ్కి 1 మిలియన్ 2 మిలియన్స్ వ్యూస్ అనేవి వచ్చాయి అనుకోండి మన వీడియోకి, అప్పుడు మనకి ఈ సోర్సెస్ ఫ్రమ్ యూజర్స్ అని ఉన్నాయి కదా, మై ఆర్డర్స్ అని. సో ఇవి ఈ బ్రాండ్ వాళ్ళు ఉమెన్స్ అయితే ఉమెన్స్కి, మ్యాన్స్కి అయితే మ్యాన్స్కి అనేది మనకి కొన్ని ప్రొడక్ట్ అనేవి ఫ్రీగా పంపిస్తారు. వీటి గురించి మీరు రివ్యూస్ చేయండి అని పంపిస్తారు. అవి మనం రివ్యూస్ చేసి తిరిగి మనం అవి రిటర్న్ చేసి వచ్చండి వాళ్ళకి. అలా రిటర్న్ చేయడం వల్ల మనకి ఆ బ్రాండ్ వాళ్ళు కమిషన్ అనేది ఇస్తారండి. ఈ బ్రాండ్స్ అనేవి ఇలా ఉపయోగపడతాయి. ఇవి క్రియేట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా సోర్సెస్, వీటి వల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది మనము గెయిన్ చేసుకోవచ్చండి. వాటికి మనం ఎటువంటి మనీ కూడా పే చేయవసరం లేదు. ఒక 10-15 డేస్ పాటు మనకి వాళ్ళు పంపిస్తారు. అవి మనం తిరిగి వాళ్ళకి రిటర్న్ చేసేయడమే, ఇంకేం ఉండదండి. ఇంతేనండి. ఈరోజు అయితే విష్ లింక్ గురించి మీకు క్లారిటీగా అర్థమైనట్లు వరకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై అనేది ఇస్తాను. అందరికీ రిప్లై ఇవ్వకపోయినా నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేసి మీకు ప్రతి ఆన్సర్కి కూడా నేను రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.